హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. మనం రైస్తో చాలా రకాల వెరైటీస్ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా. నేను ఇదివరకే వెజ్ పులావ్ రెసిపీని నార్మల్ రైస్తోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఒక రెసిపీ చేశాను. ఆ రెసిపీ యొక్క వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా చూసి ట్రై చేయవచ్చు. నెక్స్ట్ ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అయిన కొత్తిమీర రైస్ రెసిపీని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. కొరియాండర్ రైస్ రెసిపీ అనేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులోకైనా బాగుంటుంది. మరి ఆ కొరియాండర్ రైస్కి కాంబినేషన్గా రైతా అంటే పెరుగు చట్నీ ఉంటే బాగుంటుంది కదా. మరి ఆ పెరుగు చట్నీని కూడా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఎంతో హెల్తీ అయిన కొత్తిమీర రైస్ అండ్ దాని కాంబినేషన్ అయిన పెరుగు చట్నీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి. ముందుగా రైస్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత రైతాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. కావాలంటే ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రైస్ని శుభ్రం చేయడం కోసం కొంచెం నీళ్లు పోసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళని వడపోసి అందులో మళ్ళీ తిరిగి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం అరగంట లేదా గంట వరకు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టి తీసుకోవడం వలన అన్నం వండుకునేటప్పుడు అన్నం అనేది పొడి పొడిగా వస్తూ తొందరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగానే సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అన్నం ఉడికించడం కోసం అన్నం వండుకునే గిన్నెని తీసుకొని కొన్ని నీళ్ళని పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆ గిన్నెని పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. నీళ్ళు అనేవి ఇలా కొత్తుకుతూ మరుగుతున్నప్పుడు మూతను తీసి నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకుని వీడియో క్లిప్ అనేది ఎట్లా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకొని గరిటతో ఒకసారి బాగా అంతటిని కలుపుకోవాలి. నెక్స్ట్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం అనేది ఉడికే లోపల మనం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను, నెక్స్ట్ 1 ఇంచ్ తరిగిన అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే పొట్టుబలిచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్ని తీసుకొని నీట్గా క్లీనింగ్ చేసుకొని వాటర్లో 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ అంటే 1/2 కేజీ రైస్కి మీడియం సైజ్ ఒక కొత్తిమీర కట్ అయితే సరిపోతుంది. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. మింట్ని వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు రైస్ అనేది టేస్టీగా కూడా వస్తుంది. లాస్ట్గా ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ని పోసి చిక్కగా మెత్తటి పేస్ట్లా మిక్సీ జార్లో వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ని చూద్దామండి. రైస్ అనేది 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికిస్తే అన్నం అనేది ముద్దయిపోతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. లేదా మీ దగ్గర గంజి వార్చుకునే ప్లేట్ అనేది ఉంటుంది కదా, దాంతోనైనా వడకట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ అన్నాన్ని అలా చల్లారనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ గీను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఈ గీ ప్లేస్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే గీని యూజ్ చేయడం వల్ల కొరియాండర్ రైస్ అనేది మంచి ఫ్లేవర్తో పాటు మరింత టేస్టీగా వస్తుంది. గీ కొంచెం కరిగాక నెక్స్ట్ ఇందులో 10 నుంచి 20 కాజు పలుకులను వేసి లైట్గా వేయించాలి. ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీరాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక అనాస పువ్వు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను, అలాగే 3 యాలక్కాయలను, ఇంకా 3 లవంగ మొగ్గలను, నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి గరిటతో కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి పొడవుగా తరిగిన మీడియం సైజ్ 2 ఉల్లిపాయల తరుగును కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి గరిటతో కలుపుకొని ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి పొడవుగా చీల్చిన 4 పచ్చిమిర్చిని కూడా వేసి అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఈ కప్పుతో చిన్నగా తరిగిన 3/4 క్యారెట్ తరుగును, అలాగే 3/4 బీన్స్ తరుగును, అలాగే 3/4 కప్ పచ్చిబటానీని కూడా వేసి అంతటిని ఒకసారి బాగా గరిటతో కలుపుకోండి. ఇక్కడ క్యారెట్, బీన్స్ అండ్ పచ్చిబటానీ అనేది ఆప్షనల్ మాత్రమే. వీటిని మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు. ఓన్లీ కొత్తిమీర పేస్ట్తో చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. బట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను వీటిని యాడ్ చేశాను. వెజిటేబుల్స్ అనేవి తొందరగా కుక్ అవ్వడానికి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతటిని ఒకసారి బాగా గరిటతో కలుపుకోండి.
నెక్స్ట్ ఇప్పుడు దానిపైన మూతను పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ 7 to 10 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అనేవి కుక్ అయి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళని పోసి అందులో ఉన్న మిగిలిన పేస్ట్ను కూడా అందులో వేసుకొని అంతటిని గరిటతో ఒకసారి బాగా కలుపుకుంటూ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 5 to 7 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి పచ్చివాసన పోయి పేస్ట్ అనేది ఇలా దగ్గర అవుతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ పసుపును అలాగే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలో ఉండే కారం అనేది సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రాగా కారం అనేది ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. అంతటిని ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి. మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ని అలాగే వెజిటేబుల్స్ మగ్గించేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ని ఇంకా పేస్ట్లో 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ను కొంచెం కొంచెంగా అంటే బ్యాచెస్గా వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. అంటే కొద్దిగా వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిన అన్నాన్ని కూడా అలా కొంచెం కొంచెంగా వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా బ్యాచెస్గా వేసి మెల్లగా కలపడం వలన మసాలా పేస్ట్ అనేది అంతటికి బాగా పడుతుంది. అలాగే అన్నం అనేది ముద్ద పడకుండా అలాగే విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్గా ఇందులో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 1 స్పూన్ గీని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ లాస్ట్లో ఇలా గీ వేయడం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి అంతటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మూతను పెట్టి 5 నిమిషాలు అలా వదిలేయండి. ఈ లోపల మనం దీనికి కాంబినేషన్గా పెరుగు రైతాను ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీరాను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా జీరాను డ్రై రోస్ట్ చేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ వీటిని లైట్గా వేయించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఇవి కొంచెం చల్లారాక కవ్వంతో కానీ లేదా మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ వేసుకొని వీటిని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పెరుగు పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2.5 కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను. నేను మాత్రం ఎప్పుడు హోమ్ మేడ్ పెరుగుని యూజ్ చేస్తుంటానండి. ఇన్ కేస్ పెరుగు ఇంట్లో లేనట్టయితే ప్యాకెట్ పెరుగుని యూజ్ చేస్తుంటాను. పెరుగు అనేది పెరుగు పచ్చడికి ఎప్పుడైనా సరే కొంచెం థిక్గా అంటే చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. పలుచగా ఉన్నట్లయితే రైతా అనేది అంతగా బాగుండదు అనమాట. ఇప్పుడు విస్కర్తో కానీ లేదా ఒక స్పూన్ సహాయంతో కానీ కలుపుకొని పెరుగును ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ పెరుగు పచ్చడిలోకి మీడియం సైజ్ ఒక క్యారెట్ను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఇంకా 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇంకా ఒక చిన్న ముక్క దోసకాయను కూడా తీసుకోవాలి. కావాలంటే ఈ క్యారెట్ని మీరు ఒక గ్రేటర్ సహాయంతో కూడా గ్రేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక చాక్ సహాయంతో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పెరుగు పచ్చడిలోకి ఎప్పుడైనా సరే ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక దోసకాయ ముక్కను తీసుకొని మిడిల్ పార్ట్స్ని వదిలేసి సైడ్ పార్ట్స్ని మాత్రమే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ మిడిల్ పార్ట్ని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను వేసుకోవట్లేదు. కావాలంటే మీరు వీటితో పాటు మీడియం సైజ్ టమాటాను కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆ కర్డ్ ఉన్న బౌల్ని తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగును, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగును, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కుకుంబర్ తరుగును, ఇంకా అలాగే పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ని వేసి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న 1/2 స్పూన్ జీరా పౌడర్ని వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ సహాయంతో అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసి సాల్ట్ ఏదైనా తక్కువ కనిపిస్తే ఈ సమయంలో యాడ్ చేసుకోండి. అంతేనండి, హోటల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో పెరుగు రైతా లేదా పెరుగు పచ్చడి తయారైనట్టే. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొత్తిమీర రైస్ని కూడా ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని కాంబినేషన్ అయినా ఈ రైతాను కూడా అందులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రైతా అనేది బిర్యానీ, టమాటా రైస్, వెజ్ పులావ్, పుదీనా, కొరియాండర్ రైస్ ఇలా ఎందులోకైనా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటుంది. కొత్తిమీరను యూజ్ చేయడం వల్ల మనం పొందే హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ఇంకా గ్యాస్ సమస్యలు ఉన్నవారికి చక్కటి ఉపశమనం కలుగుతుంది. సో అందుకని ఈ కొత్తిమీరను ఏదో ఒక రూపంలో అంటే పచ్చడి రూపంలో కానీ లేదా కషాయం లేదా జ్యూస్ లేదా ఇలాంటి రెసిపీస్ రూపంలో అన్నీ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వరకు పెట్టారంటే ఆ టేస్ట్ని ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారండి. ఈ రెసిపీని మీరు మీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు.
ఈ కొరియండర్ రైస్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లాస్ట్గా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజుతో డెకరేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.